వ్యూవర్స్ అందరికి నమస్కారములు. మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. IPL 2025 మ్యాచ్ నెంబర్ 4కి విశాఖపట్నం ముస్తాబైపోయింది. విశాఖ వేదికగా జరగబోతున్న 4వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో లక్నో సూపర్ జైంట్స్ తలపడబోతుంది. మరి ఈ మ్యాచ్లో గెలుపెవరిది అనే దానిపై క్రికెట్ అభిమానులు అందరిలో కూడా ఆసక్తి నెలకొంది. మరి ఢిల్లీ జట్టు ఏ విధంగా ఉంది, లక్నో సూపర్ జైంట్స్ జట్టు ఏ విధంగా IPL 2025లో ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే మంచి టీంని అయితే పిక్ చేసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఓపెనింగ్ డూప్లిసిస్ని తెచ్చుకుని ఢిల్లీ ఓపెనింగ్లో కొంచెం బలం పెంచుకుందని చెప్పుకోవచ్చు. డూప్లిసిస్తో పాటుగా జాక్ ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే వికెట్ కీపర్గా పోరెల్ బరిలోకి దిగే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. ఇక KL రాహుల్ ఢిల్లీ రాకతో ఢిల్లీ ఇంకాస్త బలం పుంజుకుందని ఈ సంవత్సరం మనం చెప్పుకోవచ్చు. ఇక అక్షర్ పటేల్ బ్యాటింగ్లోను బౌలింగ్లోను ఆడటానికి రెడీ అయిపోయాడు. అశుతోష్ శర్మ కూడా మంచి నాకు ఆడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ప్లేయింగ్ లెవెన్లోకి స్టబ్స్ కూడా వచ్చే అవకాశం ఉండటంతో ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ ఆర్డర్ కానీ మిడిల్ ఆర్డర్ కానీ చాలా బలంగా అయితే 2025 సంవత్సరంలో అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా బౌలింగ్ విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్లో అదర్హో అనిపించేలాగా అయితే మనకైతే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్లో కుల్దీప్ యాదవ్ కానీ నటరాజన్ కానీ అలాగే స్టార్తో పాటుగా మనకి మోహిత్ శర్మ వీళ్ళందరూ కూడా చాలా బలంగా అయితే బౌలింగ్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ ఆల్రౌండ్ టీం జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ అయితే మొదటి మ్యాచ్లోకి బరిలోకి దిగబోతుంది. ఇక లక్నో సూపర్ జైంట్స్ విషయానికి వస్తే లక్నో సూపర్ జైంట్స్ కూడా కొంచెం బ్యాటింగ్లోనూ బలంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా మిచిల్ మార్ష్ లక్నో సూపర్ జైంట్స్ యాడ్ ఆన్ అవడంతో ఓపెనింగ్ పెయిర్ మిచిల్ మార్ష్ ఉంటాడా లేదా అనేది సస్పెన్స్గానే ఉంది. మిచిల్ మార్ష్తో పాటుగా ఎవరు ఓపెన్ చేస్తారు అనేది మరికొద్ది క్షణాల్లోనే తేలిపోబోతుంది. మిచిల్ మార్ష్, కులకర్ణి అలాగే ముఖ్యంగా రిషబ్ పంత్ అలాగే ముగ్గురు ఫినిషర్లు ముగ్గురు ఫినిషర్లు మిల్లర్ కానీ రిషబ్ పంత్ కానీ అలాగే నికోలస్ పూరన్ ముగ్గురు ఫినిషర్లతో లక్నో సూపర్ జైంట్స్ చాలా బలంగా మిడిల్ ఆర్డర్ అయితే ఉంది. కాబట్టి లక్నో సూపర్ జైంట్స్ ఆయుష్ బదోని నలుగురు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లతో లక్నో సూపర్ జైంట్స్ చాలా స్ట్రెంగ్త్గా బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. ఇక బౌలింగ్లో లక్నో సూపర్ జైంట్స్ ఢిల్లీ క్యాపిటల్స్తో పోలిస్తే చాలా తక్కువగా అయితే ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే షార్దుల్ ఠాగూర్ అలాగే ఆయుష్ బదోని ఎక్కువగా వీళ్ళపైన ఆధారపడే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే బ్యాటింగ్లోను బౌలింగ్లోను ఢిల్లీ క్యాపిటల్స్ బలంగా ఉన్నప్పటికీ లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్లో బలంగా ఉంది, కొంచెం బౌలింగ్లో వీక్గా ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఓవరాల్గా ఈ మ్యాచ్లో రెండు జట్లు సమవుజ్జీలుగా ఉన్నప్పటికీ కూడా లక్నో సూపర్ జైంట్స్ బౌలర్లు ఏ విధంగా బౌలింగ్ చేస్తారు అనే దానిపై లక్నో సూపర్ జైంట్స్ విజయ అవకాశాలు పెరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి విశాఖ వేదికగా జరిగే మ్యాచ్లో హోమ్ అడ్వాంటేజ్ ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుని విజయ దుందుబి మోగిస్తుందా, లేదంటే మొదటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్కి షాక్ ఇచ్చి లక్నో సూపర్ జైంట్స్ తమ మొదటి మ్యాచ్ని విజయంతో ప్రారంభిస్తుంది అనేది మరికొద్ది క్షణాల్లో విశాఖ వేదికగా జరగబోయే మ్యాచ్లో తేలిపోబోతుంది. ఇది ఓవరాల్గా లక్నో సూపర్ జైంట్స్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ కంప్లీట్ మ్యాచ్ నెంబర్ 4 ప్రివ్యూ. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.